ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలోని నిజమైన స్నేహితుడు ఎవరని మనం ఎప్పుడైనా ఆలోచించామా కదా? చాలామంది అంటారు, ఒరే నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, అంతం వరకు నువ్వు నేను కలిసే ఉండాలిరా అని చాలామంది మాటలు చెప్తారు. అది నిజమైన మాటలైనా మనం ఎప్పుడైనా గ్రహించామా? ఇదిగో సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో నీకు సహోదరులై ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీ స్నేహితుడు నీ స్నేహితురాలు నీకు బాధ కలిగినప్పుడు నీ పక్కన కూర్చుని నీ భుజం తట్టుతున్నారా? ఇదిగో మంచి మాటలు పలుకుతారు కదా, ఇదిగో నీ బాధలో వాళ్ళు వచ్చి నీకు ఓదార్పునిస్తున్నారా? నీ కన్నీటిని తుడుస్తున్నారా? ఎప్పుడైనా నువ్వు గ్రహించావా నా ప్రియ సహోదరి సహోదరా? ఇదిగో యోబుకి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అందరూ అతన్ని విడిచిపెట్టినప్పుడు దూరపు దేశం నుండి అతని స్నేహితులు 3 వచ్చి యోబు స్థితి చూసి ఏమీ మాట్లాడకుండా అతని పక్కన కూర్చుని బూడిద జల్లుకొని అతనితో పాటు రేయిం పగలు ఏడ్చి 7 రోజులు అతనితో తోడుగా ఉన్నారంట. అది నిజమైన స్నేహితులంటే. మరి మన స్నేహితులు మనతో మన కష్టంలో ఉంటున్నారా? నీ సమయం దోచేవారు నీ స్నేహితులా? నీ డబ్బు నీతో ఖర్చు పెట్టించి నిన్ను విడిచిపెట్టేవారు నీ స్నేహితులా? ఒకసారి ఆలోచిద్దామా? ఇదిగో దావీదు యోనాతాను కోసము ఇలాగ రాస్తున్నారు, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనదని దావీదు మాట చెప్తున్నాడు. ఎంత గొప్ప విశేషం కదా! నీ స్నేహితుడు నా స్నేహితుడు మరి ఇలా చెప్తున్నాడని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇదిగో యేసుప్రభు వారు లాజరు సహోదరి ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వారు వెళ్ళి ఆమె కన్నీరు చూసి యేసుప్రభు కూడా కన్నీరు విడిచారంట. ఎంత గొప్ప విషయం! దేవుడు నీకోసం నా కోసం కన్నీరు విడిచారంట. నువ్వు నేను బాధపడుతున్నామని చెప్పి, మన కన్నీరు విడిచామని చెప్పి మన పక్క వాళ్ళు ఎప్పుడైనా కన్నీరు విడిచారా? నీ దేవుడే నీకు నిజమైన స్నేహితుడు. ఇదిగో ఇహలోకపు వాటి కోసము, అపహాసుకుల కోసము నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో. ఆయన కీర్తనలు 1వ అధ్యాయంలోని ఇలాగుంది, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అపహాసుకులతో కూర్చుంటావో నువ్వు ధన్యుడు ధన్యురాలని అనిపించుకోలేవు. ఒకసారి జ్ఞాపకం ఉంచుకో, నీ నిజమైన స్నేహితుడు ఎవరైనా నువ్వు వెతుకు, అతనితోనే నువ్వు సహవాసం చెయ్యు. దేవుడు నిన్ను విడవక ఎడబాయక నీతో ఉంటానన్నాడు. కాబట్టి దేవునితో నువ్వు స్నేహం చేసిన నీకు ఏ బాధ కలిగినా, నువ్వు వ్యాధి కలిగిన దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్నా నీవు నీ కుటుంబం దీవించి ఆశీర్వదించబడుతూగాక. ఆమేన్.